ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే వినేవాళ్ళకి ఏం అర్థం కాదు. వినేవాళ్ళు సరిగ్గా వినకపోతే చెప్పేవాళ్ళు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నానంటే, వంట చేసేటప్పుడు వంట ఎలా చేయాలో సరిగ్గా నేర్పించలేకపోతే చూసేవాళ్లకు సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉంటుంది. కానీ బామ్మ వంట చేసేటప్పుడు ఆ వంటని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆమె ఏం మాట్లాడినా ఎంతో జాగ్రత్తగా వినాలనిపిస్తుంది. తను వంట ఎలా చేస్తే అలాగే చెయ్యాలనిపిస్తుంది. అది బామ్మ చేతి వంట స్పెషాలిటీ. మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న బామ్మ జానకి బామ్మ. హాయ్ బామ్మ, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను బామ్మ. మరి నువ్వు చెప్పే వంటకాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను నేను. ఉన్నావు కదా, అయితే పదమారు అక్కడ పోయి నేర్చుకుందాం మనం. తప్పకుండా నేర్చుకుంటా. అవును, నేర్చుకుంటున్నాను అంటున్నావు. అసలు నువ్వు నిజంగా నేర్చుకుంటున్నావా, ఊరికే నా చేత అలా చేయించేసి వెళ్ళిపోతున్నావా? లేదు బామ్మ, తప్పకుండా చూసి నేర్చుకొని ఇంటికి ట్రై చేస్తున్నాను. మరి ఈ రోజు ఈజీ వంటకాలు చెప్పాలి. తప్పకుండా చెప్తా. నీకు వెంటనే రాత్రి చేసి చూపిస్తావు ఎలా చేస్తారు. నిజంగా? ప్రామిస్. సరే పద. బామ్మ, మరి ఎక్సో మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో మీరు పరిచయం చేయబోయే మొదటి వంటకం ఏంటి? ఇవాళ నేను మొదటి వంట ఏంటంటే వెజిటబుల్ కుర్మా. వెజిటేబుల్ కుర్మా. ఓకే, అంటే ఇది మనకి చపాతీల్లోకి అండ్ అన్నిట్లోకి ప్రతి దాంట్లోకి బాగుంటుంది. సో చాలా మందికి ఎంతో ఇష్టమైన అంటే కర్రీ ఇది. వెజిటేబుల్ కుర్మా అంటే ప్రతి దాంట్లోకి చేసుకుంటూ ఉంటారు, తినొచ్చు ఇది. ఒకవేళ మీకు రాకపోయింటే తప్పకుండా నేర్చుకోండి. సరే, వెజిటేబుల్ కుర్మా కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, నూనె, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, ఉప్పు, పసుపు. బామ్మ, మన వెజిటబుల్ కుర్మా కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అవును బామ్మ, ఇప్పుడు ఒక విషయం ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. మీరు పసుపు అన్నారు కదా, అండ్ ఈరోజు జీ తెలుగులో పసుపు కుంకుమ అనే సీరియల్ స్టార్ట్ కాబోతోంది ఈ రోజు. సో తప్పకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాం కదా. సో పేరు మాత్రం బాగా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. మా సీరియల్ ఎలా ఉంటుంది అనే విషయం ఈ రోజు మనకు తెలుస్తుంది. పసుపు కుంకుమ అనే పేరు చాలా బాగుందమ్మా, సాంప్రదాయమైన పేరు అది. ఆడవారికి పసుపు కుంకుమ అనేది శుభ సూచకం, మంగళకరమైంది. కాబట్టి తప్పకుండా సీరియల్ కూడా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడండి. తప్పకుండా చూస్తారు కూడా. బామ్మ చెప్పింది చూడకపోతే ఎలా? ఓకే బామ్మ, మనం స్టార్ట్ చేద్దామా? వెజిటబుల్ కుర్మా, దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, టమాటా పేస్ట్, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, పచ్చి కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, పసుపు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఓ సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజిటబుల్ కుర్మా రెడీ.